మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ మ్యామ్. హలో. సో నరాల బలహీనత అన్నది చాలా సర్వసాధారణమైపోయింది. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. షూర్, తప్పకుండా అండి. Hmm. సో మీరు అన్నట్లు నరాల బలహీనత, నరాల వీక్నెస్ అనేది ఓల్డ్ ఏజ్లో అంతకుముందు ఎక్కువ కంప్లైంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. సో దీనికి మేజర్ కారణం చూస్తే గనక బాడీలో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ నరాల వీక్నెస్ అనేది ఎక్కువగా మనం చూడడానికి ఉంటుందన్నమాట. అసలు ఈ మధ్య డైట్సే ఇన్ఫ్లమేషన్ డైట్స్ అని వచ్చేస్తున్నాయి. Correct. ఎందుకు వస్తుంది మ్యామ్ అసలు ఇన్ఫ్లమేషన్? అంటే ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందా, లేకపోతే దేని వల్ల వస్తుంది? సో మల్టిపుల్ థింగ్స్ అండి. విటమిన్ Okay. డెఫిషియన్సీ ఇస్ వన్ థింగ్ అన్నమాట. బట్ బాడీలో ఎప్పుడైతే మన ఆయుర్వేద ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి, వాతపిత్త కఫ దోషాలు అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందో, ఇన్ఫ్లమేషన్ ఈజ్ నథింగ్ బట్ వేర్ పెయిన్ కానివ్వండి, సోర్నెస్ కానివ్వండి, మెటబాలిక్ రేట్ స్లో డౌన్ అవ్వడం కానివ్వండి, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్ దానికి తోడవచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ లీడ్ టు ఇన్ఫ్లమేషన్ అన్నమాట. సో ఈ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎప్పుడైతే మనము అవాయిడ్ చేస్తూ గుడ్ ఫుడ్ ఆర్ డైట్ రిచ్ ఇన్ గుడ్ న్యూట్రియంట్స్ తీసుకుంటామో అప్పుడు ఈ నరాల బలహీనత అనేది మనము రాదు, వచ్చినా తగ్గించుకోవచ్చు. ఓకే. సో ఏ ఫుడ్స్ మనం తింటే ఎక్కువ ఈ ఇన్ఫ్లమేషన్ పెరిగి నరాల బలహీనత అనేది వస్తుంది అనేది చూస్తే గనక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హై షుగర్ కంటెంట్ ఫుడ్స్. ఓకే. సో హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ చాలా మందికి ఈవెన్ ఫుడ్తో పాటు బెవరేజెస్, కోలాస్ కానివ్వండి, సోడాస్ కానివ్వండి, థమ్స్అప్ కానివ్వండి, ఇవన్నీ తీసుకునే అలవాటు ఉంటుంది. కోక్ తీసుకున్నా కానివ్వండి, డైట్ కోక్ అనుకుంటారు. బట్ వీటన్నిటిలో బిర్యానీ పక్కన ఒక కోక్ లేనిదే ఎవరు తినరు. చాలా వరకు, ఎవరు అనడానికి లేదు, బట్ మాక్సిమం ప్రిఫర్ చేస్తారు. సో వీటిలో ఉండే ఆ హై స్వీట్ కంటెంట్ ఆర్ షుగరీ కంటెంట్ అనేది ఇట్ కాజెస్ ద ఇన్ఫ్లమేషన్ అన్నమాట. సో ఇట్లాంటి ఫుడ్స్ అండ్ న్యాచురల్గా ఆన్ అ డైలీ బేసిస్ కూడా షుగర్ యాడ్ చేసి తినే ఫుడ్స్, స్వీట్స్ ఎక్కువగా తినడం. అంతకు ముందు చాలా వరకు చూస్తే గనక ఇంట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళు స్వీట్స్. అండ్ ఆ రిఫైన్డ్ షుగర్ కంటే బెల్లం ఎక్కువ యూస్ చేసేవాళ్ళు. తాటి బెల్లం కానివ్వండి, రెగ్యులర్ బెల్లం కానివ్వండి, అలాంటి వాటితో న్యాచురల్గా ఆ స్వీట్నెస్ తీసుకొచ్చి, లేకపోతే ఈవెన్ డేట్స్ కానివ్వండి, అంజీర్ కానివ్వండి, ఇట్లాంటి ఫ్రూట్ బేస్డ్ స్వీట్నర్స్ ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వైట్ షుగర్ ఎక్కువ యూస్ చేసే ప్రిపరేషన్స్ ఎక్కువైపోయాయి. సో దానితో ఏంటంటే బాడీలో వెన్ ద షుగర్ కంటెంట్ గోస్ అప్, ఈ ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ అవాయిడ్ సచ్ ఫుడ్స్. సెకండ్ థింగ్ వచ్చేసి హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో హైలీ ప్రాసెస్డ్ అంటే ఎక్కువ మైదా ఉండి, బేకరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇంక్లూడింగ్ ఆయిల్స్, రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే మనం యూస్ చేస్తున్నామో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్, బికాస్ అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్స్టెడ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేయడం సర్వశ్రేష్టం అన్నమాట. అండ్ ఆయిల్స్లో కూడా కోకోనట్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే మన గ్రౌండ్ నట్ పల్లి నూనె కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఆవ నూనె కానివ్వండి, ఈవెన్ రైస్ బ్రాన్ ఆయిల్ కానివ్వండి, ఆర్ రొటేషన్ బేసిస్లో ఈ ఆయిల్స్ అవి కోల్డ్ ప్రెస్డ్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే గానుగ నూనెలు, కట్టె గానుగ నూనెలు. ఎందులో అయితే ఎక్సెస్ హీట్ అండ్ ఎక్సెస్ కెమికల్ బ్లీచ్ అనేది యూస్ చేయకుండా ఉంటారు, అప్పుడు ఆ ఆయిల్లో ఉన్న న్యాచురల్ ప్రాపర్టీస్ రిటైన్ అవుతాయి అండ్ అది మనకి తిన్నా కానివ్వండి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయకుండా ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ గుడ్ ఆయిల్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ వచ్చేసి హై సాల్ట్ కంటెంట్ ఫుడ్స్. సో సాల్ట్ కంటెంట్ ఇప్పుడు కొంచెం చిప్స్ తీసుకున్నా కానివ్వండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకున్నా వాటిలో ప్రిజర్వేటివ్గా సాల్ట్ని యూస్ చేస్తారు. కాబట్టి సోర్స్ ఆఫ్ ఫుడ్ ఈ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ప్లస్ ఇంట్లో కూడా సాల్ట్ని మినిమం, ఐ కెన్ సే లో సాల్ట్ యూస్ చేయడం ఇస్ ఆల్వేస్ గుడ్ అనమాట. ఓకే. దాంతో న్యాచురల్లీ మనందరికీ తెలుసు హైపర్ టెన్షన్ కానివ్వండి, ఈవెన్ హైపోథైరాయిడ్ ఇష్యూస్ కానివ్వండి, ఆర్ బాడీలో వాటర్ రిటెన్షన్ కానివ్వండి, ఎప్పుడైతే సాల్ట్ని మినిమం క్వాంటిటీలో యూస్ చేస్తామో ఇవంతా కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో అవాయిడింగ్
సచ్ ఫుడ్స్. అండ్ దెన్ నర్వస్ స్ట్రెంథనింగ్ అనేది కూడా వెన్ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో జనరల్గా లేకుండా ఉంటుందో నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ ఫుడ్స్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఏం ఫుడ్స్ తీసుకోవాలి? ఎస్, ఈ ఫుడ్స్ని అవాయిడ్ చేసి మరి ఏ రకమైన ఫుడ్స్ తీసుకోవాలి నరాల బలహీనత రాకుండా ఉండాలంటే? కరెక్ట్. సో నరాలు యాక్టివ్గా ఉండాలి, బలంగా ఉండాలి అని అంటే గనక ఆల్ ద న్యూట్రియంట్ రిచ్ మనకి ఫుడ్ సోర్సెస్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అనమాట. స్మాల్ మైక్రో క్వాంటిటీనే ఉంటుంది, కానీ అది లేనిదే మొత్తం బాడీ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అవుతుంది. సో విటమిన్ B12 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హెల్దీ నర్వస్ సిస్టమ్. సో B12 రిచ్ ఫుడ్స్ లైక్ మనకి ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్, పెరుగు, మజ్జిగ, ఏవైతే ఫర్మెంట్ అయి ఉంటాయో న్యాచురల్ ఫర్మెంట్ ఏదైతే అయి దోస, ఇడ్లీ బ్యాటర్, సో పచ్చళ్ళు. సో దేర్ ఆల్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్సో. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ B12 కంటెంట్ బాగా ఉంటుంది, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇవి పచ్చళ్ళలో ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సాల్ట్ మనం ప్రిజర్వేటివ్ గా యూజ్ చేస్తాం కాబట్టి అది కొంచెం లిమిటెడ్ గా తీసుకోవాలి. సో ఇవి ఎప్పుడైతే మనం ఇన్కార్పొరేట్ చేసి ప్లస్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ వీటిని యాజ్ అ డైలీ మన డయట్ ప్రోగ్రామ్లో ఎక్కువ ఇన్కార్పొరేట్ చేస్తాము, నర్వస్ సిస్టమ్ అనేది హెల్దీగా ఉంటుంది. అండ్ వీటితో పాటు హోల్ గ్రెయిన్స్, మన పప్పు దినుసులు, కందిపప్పు కానివ్వండి, మినపప్పు కానివ్వండి, లేకపోతే మసూర్కా దాల్ అంటాము, అంటే నార్త్ ఇండియాలో యూజ్ చేస్తారు, అన్ని రకాల పప్పు, ఎర్రపప్పు అండ్ పచ్చిశనగపప్పు, కందిపప్పు. సో ఇవన్నీ పప్పులు, మనము పెసరపప్పు, దర్ ఆల్ వెరీ హెల్దీ అండ్ న్యూట్రిషియస్. హోల్ గ్రెయిన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ యూజ్ చేస్తాము, గ్రౌండ్ నట్స్ అండ్ నట్స్. సో నట్స్లో మనకి యాజ్ రెగ్యులర్ కుకింగ్లో గ్రౌండ్ నట్స్ యూజ్ చేస్తాము, అలా కాకుండా మన డ్రై ఫ్రూట్స్ నట్స్లో వీ హ్యావ్ ఆల్మండ్స్, బాదం పప్పులు, తర్వాత క్యాషూ నట్స్, పిస్తాస్, వాల్నట్స్. సో ఇవన్నీ నట్స్ ప్లస్ సీడ్స్, మన సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ కూడా న్యూట్రియంట్ డెన్స్ రిచ్ ఫుడ్స్. ఇవి ఎక్కువగా తీసుకొని ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ని ఎప్పుడైతే మనం తక్కువ చేస్తామో, అవాయిడ్ చేస్తామో, మన నర్వస్ సిస్టమ్ అంతే హెల్దీగా అండ్ వీక్నెస్ అనేది లేకుండా ఉంటుంది. సో హెల్త్ బాగుండాలన్నా, హెల్త్ బాగోలేక ఉండాలన్నా మొత్తం మన చేతిలో ఉంది. ఈ 5 వేలు ఏ రకంగా ఎలాంటి ఫుడ్ తో లోపలికి వెళ్తున్నాయి ప్లేస్ అ మేజర్ రోల్ అనిపిస్తున్నాయి. డిస్కస్ చేసింది. Yes, indeed. రైట్, థ్యాంక్ యూ సో మచ్. Thank you.